హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే అమెరికన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ చూసి రావడం జరిగింది. ఆల్రెడీ ఇలాంటి మూవీ ఒకటి చూసారండి, తారే జమీన్ పర్ అండి. ఆ మూవీ చాలా బాగుంటుంది, పెయింటింగ్ మీద ఉంటుంది, మీరు పక్కా ట్రై చేయండి. అమెరికన్ గారు ఇప్పుడు కాదండి, ఆయన మూవీ తీస్తే మాత్రం 3 to 4 years ఒకటి తీస్తారు, సాలిడ్గా ఉంటుంది ఇంపాక్ట్ మాత్రం. సో బిఫోర్ బాహుబలి ఆయనదే రాజ్యం అని చెప్పాలి, ఆయనే నెంబర్ 1. ఎందుకంటే ఒక సీక్రెట్ సూపర్ స్టార్ కానీ, పీకే కానీ, ఒక ధూమ్ 3 కానీ ఇలా వచ్చి అలా 500 కోట్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. బట్ ఈ మధ్య ఏమైందో నాకు తెలియదు, లాల్ సింగ్ చడ్డా అనుకుంటా, అది ఒక రీమేకే ఫారెస్ట్ గంప్కి. మన ఇప్పుడు తీసిన మూవీ కూడా ఒక రీమేకే. సో మరి ఎందుకు ఈయన రీమేక్లో పడ్డాడో ఆయనకే తెలియాలి. ఇంకా సితారే తారీ నేజం మూవీ కంబ్యాక్ ఇచ్చారా లేదా అనేది మన ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో గుల్షన్ అయితే ఒక బాస్కెట్బాల్ కోచ్. సో బాగా తాకేసి ఒక పోలీస్ చీఫ్ని అయితే గుద్దేస్తాడు. సో కోర్ట్ అయితే తనకు పనిష్మెంట్ ఇస్తుంది, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలని. సో మన గుల్షన్కి అయితే ఈగో ఎక్కువ, కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, అండ్ అలానే డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కోచింగ్ కూడా అసలు ఇష్టం ఉండదు. సో అసలు ఏం జరిగింది, క్లైమాక్స్లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముందుగా అమెరికన్ గారు మనం చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ మూవీలో హీరో రోల్ చాలా పొట్టిగా ఉంటుంది. సో కావాలనే పొట్టిగా పెట్టారు, ఎందుకంటే మూవీతో చాలా లింక్ ఉంది కాబట్టి. సో ఈ డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న వాళ్ళ మధ్య ఈయన మధ్య వచ్చే సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఫీల్ గుడ్ మూమెంట్స్ కానీ చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ మూవీలో అందరూ అమెరికాని పొట్టోడు అన్నట్టుగానే పిలుస్తూ ఉంటారు. సో ఒక ఇండియాలో ఒక మంచి సూపర్ స్టార్ అయ్యి ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, మెయిన్గా యుగో అయితే ఉండకూడదు. దాంట్లో మనం మెచ్చుకోవాలి అమెరికన్ గారిని. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అంటే నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఆ బ్లాక్ వరకు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్కి తగ్గ సెటప్ కానీ, ఆ పే ఆఫ్ కానీ చాలా బాగా జనరేట్ చేశారు. సో పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఇంకా కామెడీ అయితే ఈ డౌన్ సిండ్రోమ్ వాళ్ళతో వచ్చిన సినిమేషన్స్లో అయితే ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. చాలా బాగుంది, చాలా హెల్దీగా కూడా అనిపించింది కామెడీ. సో నేనైతే ఈ మధ్య ఇంతగా నవ్వుకోలేదు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో వాళ్ళ కామెడీ జనరేషన్ టాపిక్ కూడా చాలా సెన్సిటివ్ అండి. కొద్దిగా ఓవర్ బోర్డ్ అయినా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఎక్కడ అది క్రాస్ చేయకుండా చాలా బాగా జనరేట్ చేశారు. ఇంకా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, అక్కడక్కడ థాట్ ప్రొవోకింగ్గా కూడా అనిపించాయి. ఇంకా బాస్కెట్బాల్ సీన్స్ కూడా పర్లేదండి, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవసలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా క్యారెక్టర్స్ అండి ఓన్లీ మెయిన్ లీడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో అనుకున్నాను, అట్లేమి కాదు. ఆ డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా చాలా డీప్గా రాసుకున్నారు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా అమెరికన్ జెనీలియా వాళ్ళ మధ్య కన్వర్జేషన్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా సో కాల్డ్ బాలీవుడ్ మూవీలా కాకుండా మసాలాలు ఏమీ లేకుండా అన్యూజువల్గా ఏది గ్రాండియర్గా పెట్టకుండా సినిమా ఫ్లోని ఎలా డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకా బీజిఎం కూడా డీసెంట్ అనిపించింది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్కి ఎమోషనల్ కనెక్ట్ అదే చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషన్స్ అయితే అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యాయి, కానీ అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ ఎండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, బయటకు వచ్చే ముందు మనం ఇలాంటి సినిమా కథ చూడాల్సిందే అనిపించాలి. సో ఇలాంటి మన పాత సినిమాలో చూసాం, పీకేలో కానీ అండ్ తారే జమీన్ పర్, అసలు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ ఈ మూవీలో అది కొద్దిగా మిస్ అయిందేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఆ ఎమోషనల్ హై లేకపోవడం వల్ల ఇది ఒక స్పెషల్ ఫిల్మ్లా కాదు, నార్మల్ ఫిల్మ్లా మిగిలిపోయింది. సో ఆ ఎమోషనల్ హై ఒక్కటి ఉంటే మాత్రం ఒక తారే జమీన్ పర్, ఒక సితారే జమీన్ పర్ అన్నట్టు ఉండేది. అండ్ అమెరికన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అండి, సడన్గా యాటిట్యూడ్, ఈగో ఇవన్నీ తగ్గిపోయి ఈ పాయింట్లు ఎలా అయినా కన్విన్స్ అయ్యి తిని మారాలి అన్నట్టే ఉంది తప్పితే ఏదో న్యాచురల్గా అయితే అనిపించలేదు. అండ్ మూవీలో కాన్ఫ్లిక్ట్స్ కానీ ఆ ఛాలెంజెస్ కానీ పెద్దగా అనిపించవండి. వన్ సైడెడ్గా హీరో అండ్ టీం అలా గెలుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రెడిక్టబిలిటీగా అయిపోయింది స్టోరీ అంతా కూడా. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మరీ తారే జమీన్ పర్, దంగల్ అంత స్పెషల్ ఫిల్మ్ అయితే కాదు, పర్లేదు, ఒకసారి అలా ట్రై చేయొచ్చు. సో ఎస్పెషల్ ఆ కామెడీ సీన్స్ కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం పక్కా ట్రై చేయొచ్చు. సో ఇది అమెరికన్ గారు కంబ్యాక్ అంటే కాదు, మరీ లాల్ సింగ్ చడ్డా అంత రాడ్ అయితే కాదు, పర్లేదు, యావరేజ్ మూవీ. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.